నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలకి ఆధునిక చికిత్సా విధానాల గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. హలో అండి. సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతానలేమి అని ఎప్పుడు పరిగణిస్తారు? కపుల్స్లో పిల్లలు ఎన్ని రోజులు అంటే ట్రై చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో పుట్టకపోతే సంతానలేమి కిందికి వస్తుంది అది? సో ఇది ఎప్పుడు మనం డిస్కస్ చేసేది ఫస్ట్ థింగ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు అంటాము 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్, పెళ్ళైనాక 1 year తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరుండి ఏ రకంగా కూడా కాంట్రసెప్షన్ యూస్ చేయకుండా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ లాగా గుర్తిస్తామన్నమాట. సో ఎప్పుడు చెప్తూ ఉంటాము ఏజ్ అనేది చాలా బిగ్గెస్ట్ పారామీటర్. అంటే మనం అందరిలో మనం 1 year వరకు వెయిట్ చేయాలని లేదు. పీరియడ్స్ ఎవరికైనా చాలా లేట్గా ఇర్రెగ్యులర్గా వచ్చేసి ఎవ్రీ 2-3 monthsకి పీరియడ్ వస్తుంది వాళ్ళలో. ఇంకా ఏజ్ అడ్వాన్స్ 35 years అబవ్ ఏజ్ అన్న వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయకపోయినా అట్లీస్ట్ 6 monthsలో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేకపోతే డెఫినెట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్. అంటే ప్రీవియస్గా సర్జరీస్ ఏమన్నా అయినట్లు ముందు దేనికైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ వల్ల కూడా ఎగ్ నంబర్స్ తగ్గొచ్చు. సో వాళ్ళలో కూడా కొంచెము ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే. అలాగే ఇతర ఏ కారణాల వల్ల ఈ సంతానలేమి సమస్య వస్తుందంటారు? సో ఇప్పుడు మోస్ట్ కామన్ ఏమొస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, లావు ఉండడం వల్ల. సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల హస్బెండ్స్ మేల్స్ వాళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు దానికి. ఇంకా ఫాస్టర్ మూవింగ్ లైఫ్ స్టైల్, అవుట్ సైడ్ ప్యాక్డ్ ఫుడ్స్ తినే వాళ్ళకి. సో వీళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ హ్యాస్ చాలా వర్స్ అండ్ ది ట్రీట్మెంట్స్ అనమాట. న్యాచురల్ సైకిల్ని చాలా వరకు మనకి డిలే చేసే అవకాశం ఉంటుంది వీళ్ళలో. అలాగే ఏ ప్రాబ్లం, ఇప్పుడు పీసీఓడి అంటారు, లేదంటే ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటారు, ఇంకా థైరాయిడ్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది అంటారు. సో దేనికి ఎంత పర్సంటేజ్ ఈ ఛాన్సెస్ ఉంటాయి అంటారు? సో ఇప్పుడు ట్రీట్మెంట్ మెయిన్లీ ఇప్పుడు మనం చూసేది మోస్ట్ కామన్గా అపార్ట్ ఫ్రమ్ థైరాయిడ్ ఇంకా డయాబెటీస్ రైస్ కూడా చాలా ఉంది. ఇది కూడా సేమ్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్ట్రెస్, వేరే అలవాట్ల వల్ల కూడా డయాబెటీస్ అనేది చాలా చిన్న ఏజ్లోనే గుర్తిస్తున్నారు. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్కి ఉన్నప్పుడు వీళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో డయాబెటీస్లో కూడా మెయిన్లీ నేను స్ట్రెస్ చేసేది మేల్లో డయాబెటీస్ చాలా లేట్గా గుర్తిస్తారు. యూజువల్గా టైంకి షుగర్ టెస్ట్ చేసుకోకపోయినా డిలే ఇన్ డయాగ్నోసిస్ వల్ల మనకి చాలా లేట్గా డయాగ్నోసిస్ అవుతుంది. దానివల్ల కణాలు అనేది చాలా వరకు కౌంట్ తగ్గుతుంది. దాంతోపాటు జస్ట్ సెమెన్ అనాలిసిస్ తగ్గడమే కాకుండా వాళ్ళకి ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటారనమాట. అంటే వీర్యం బయటికి తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫేస్ చేస్తారు. సో ఇవంతా షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి గుర్తిస్తాం. ఇంకా మేల్లో చూసినట్లయితే, ఫీమేల్లో చూసినట్లయితే మోస్ట్ కామన్ మనం తెలిసిందే పీసీఓఎస్, థైరాయిడ్, ఇంకా పిఓఆర్ అనేది ఇప్పుడు రీసెంట్గా మోస్ట్ కామన్ అవుతుంది. పిఓఆర్ అంటే ఎగ్ నంబర్స్ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ 25 years ఉన్న వాళ్ళ ఓవరీ ఏజ్ మాత్రం 40 years లాగా బిహేవ్ చేస్తుంది. అంటే వాళ్ళ ఎగ్ నంబర్స్ చాలా చాలా తొందరగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇది కాజ్ మోస్ట్లీ జెనెటిక్ కాజ్ అని గుర్తిస్తాము. దాంతోపాటు మిగతా వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉందో చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. అలాగే ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటారు కదా, ఈ ట్యూబల్ బ్లాక్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటారు? సో ట్యూబల్ బ్లాక్స్ అనేటిది ఫస్ట్ దేని వల్ల వచ్చింది అంటే ప్రీవియస్గా ఏమైనా హిస్టరీ ఉందా, అంటే ఇన్ఫెక్షన్ హిస్టరీ ఉందా. ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్స్ అనేది చాలా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నార్మల్ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పెయిన్ వల్ల కూడా
బై ఛాన్స్ అది స్పాజంలోకి వెళ్ళిపోయి ట్యూబ్ స్పాజంలోకి వెళ్ళి బ్లాక్ లాగా డిపిక్ట్ చేస్తుంది, కానీ యాక్చువల్లీ అది ట్యూబల్ బ్లాక్ ఉండకపోవచ్చు. సో ఫైనలీ ఎగ్జాక్ట్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా ఇన్ఫెక్షన్ ఏ రకంగా అయినా సరే, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ పిఐడి అంటారు, ఆర్ ట్యూబర్క్యులోసిస్, ఆర్ ప్రీవియస్ సర్జరీస్, ఓకే, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ సర్జరీస్ వల్ల అయినా సరే, ఈ అతుకుల వల్ల అడిషన్స్ వల్ల కూడా బ్లాక్ అవ్వచ్చు. సో దేనివల్ల బ్లాక్ మోస్ట్లీ ఉంది అనేది ఫస్ట్ మనం తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని వర్సనింగ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ ఉండడం వల్ల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పారు, అంటే పిల్లలు పుట్టడానికి ఎలాంటి సమస్య వస్తుంది? ట్యూబల్ బ్లాక్స్ అనేది రైట్ సైడ్ బ్లాకా లెఫ్ట్ సైడ్ బ్లాకా చూస్తాం, లేదంటే 2 sides బ్లాకా. 1 side బ్లాక్ అయితే మనం ఏ సైడ్ బ్లాక్ లేదో ఆ సైడ్ నుంచి ఓవరీ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్గా ఉంటుంది. కానీ 2 sides బ్లాక్ కన్ఫర్మేషన్ బ్లాక్ ఉందనుకోండి, దెన్ డెఫినెట్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చాలా వరకు అవ్వదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ అంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇంకా వాళ్ళకి యంగ్ ఏజ్ ట్యూబల్ బ్లాక్స్ వాళ్ళకి కొంచెం బెటర్గా సక్సెస్గానే ఉంటుంది ఐవీఎస్ ద్వారా వెళ్తే. సో మనకి ట్యూబ్లో జరగాల్సింది అంతా మనము ల్యాబ్లో చేస్తాం, అంటే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిపి బేబీ తయారు చేయాల్సింది యాక్చువల్లీ న్యాచురల్గా ట్యూబ్లో అవ్వాలి. సో ల్యాబ్లో చేస్తే బేబీ రెడీ అయ్యాక గర్భసంచిలో పెడతాం. సో దీనివల్ల మనము ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అయినా బ్లాక్ ఉన్నా సరే మనం దాన్ని బైపాస్ చేసేసి వెళ్తున్నట్టు. ఓకే, అలాగే కొన్నిసార్లు అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుందంటారు? సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ అ ఫైనల్ డయాగ్నోసిస్. అంటే ఏంటి, చాలా అన్ని రకాలంగా మనము డయాగ్నోస్ చేసి ప్రతి ఒక్క రీజన్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్గా గుర్తిస్తాం. బేసికల్గా గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటాం ఏమేమి అంటే, ఫస్ట్ ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా, అసలు కన్ఫర్మేషన్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటారు అనమాట. అంటే ఎగ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి చూడకుండా దాని ఒక తర్వాత ట్రిగర్ అయినాక 4 days తర్వాత చూసి కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫాలికల్ రప్చర్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ రకంగా కూడా ట్యూబ్లో బ్లాక్ లేదు, డిలే అయినా స్పిల్ అయినా లేదంటే టార్చర్స్ ట్యూబ్ వేరే ఏ రకంగా కూడా మనకి ట్యూబ్లో ప్రాబ్లం లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే కణాలు అనేటివి చాలా అట్లీస్ట్ మినిమం క్రైటీరియా WHO క్రైటీరియా ప్రకారంగా ఫుల్ఫిల్ అయినట్లయితే మనకి డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే యూట్రైన్ క్యావిటీ అంటే గర్భసంచి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా, అంటే గడ్డలు ఏమన్నా ఉన్నాయా, కంతులు పాలిప్స్ అంటారు, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, సెప్టమ్ అంటే గర్భసంచి ఏమన్నా 2 భాగాలుగా విడవిడగా ఉందా అని, సెప్టమ్ ఏమన్నా వచ్చిందా అనేది చూసుకొని ఈ 3D స్కాన్లో మనం బెటర్గా డయాగ్నోస్ చేసేయచ్చు. సో ఈ రకంగా కూడా మనకి ఏమీ లేనట్లయితే మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గుర్తిస్తాం. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు కుమార్ గారు కరీంనగర్ నుంచి. కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే మాకు 1 year అయిందండి. ఓకే, నాకు షుగర్ సమస్య కొద్దిగా ఉందండి. దాని వలన ఏమన్నా ప్రాబ్లమ్ అని? అంటే మీరు కనాల్ టెస్ట్ చేశారా? అవి చేయలేదు మేడం. షుగర్ కంట్రోల్లో ఉందా? కంట్రోల్లో ఉంది మేడం, 250 వస్తుంది. 250 కంట్రోల్గా లేదు సార్ యాక్చువల్లీ. సో డెఫినెట్గా షుగర్ వల్ల కూడా నేను చెప్పినట్టు కదా ఇందాక, షుగర్ కూడా చాలా వరకు ఇన్ఫర్టిలిటీకి చాలా దారితీస్తుంది. ఎందుకు అంటే కణాలు డ్రాస్టికల్గా తగ్గిపోతాయి, దాంతోపాటు టైంకి రిలీజ్ అయిన సెమెన్ డిపాజిట్ అవ్వాలి, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్ అనమాట. వైఫ్ హస్బెండ్ కలుసున్నప్పుడు కూడా సెమెన్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది, ప్రీ జాక్యులేటరీ డిస్ఫంక్షన్ అనమాట, ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్. వీటి వల్ల డిపాజిట్ అయ్యే స్పర్మ్స్ అనేటివి చాలా తగ్గిపోతాయి.
ఓకేనా. ఇంకా డెఫినెట్గా ఉన్న కొన్ని కణాలు కూడా అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు. సో ఇది కంట్రోల్గా లేదు మీ షుగర్ వాల్యూస్. డెఫినెట్గా ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యేసి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత తొందరగా మనకి దీని నుంచి బయటపడతారో అంత బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు ఎవ్రీ 3 monthsకి కొత్త కణాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఎంత ఫాస్టర్గా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్రెష్ స్పర్మ్స్ అనేటివి బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు మహబూబ్ నగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయి 3 years అవుతుంది. మ్యారేజ్ అయి 3 years అవుతుంది. ఓకే ఓకే. ఫస్ట్ ప్రెగ్నెంట్ వచ్చేసింది 7 months లో డెలివరీ పాప 7 months లో పాప పుట్టింది మేడం. ఓకే. అయితే అప్పుడు ఉమ్మనీరు వెళ్ళిపోయిందని చెప్పేసి పాప సీజర్ చేసి తీసిరు. 20 days పాప ఉండేసి డెత్ అయింది మేడం. పాప లేకుండా 7 months లో అయింది. పాప 7 months అయిపోయినా కూడా 1.5 year అయితే ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. మొన్న స్కాన్ తీసుకెళ్తే ఒక ట్యూబ్ బ్లాక్ అయిందని చెప్పింది మేడం. ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అంటారు. ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఎక్కడ కన్సీవ్ అవుతలేదు. ఏజ్ మీది? మీ ఏజ్ 34 మేడం. 34. మీ హస్బెండ్ ఏజ్? హస్బెండ్ 38 మేడం. ఓకే. సో ఫస్ట్ వన్ న్యాచురల్ కన్సెప్షన్ వచ్చింది కానీ తొందరగా డెలివరీ అయిపోయింది. కాబట్టి సో అది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చాక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక 6th month అనేది పెద్ద స్కాన్, అవయవాల స్కాన్ అనేది ఉంటుంది, టీఫా స్కాన్. దాని తర్వాత కింది నుంచి కుట్టేసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుంది? వన్ ఆఫ్ ది రీజన్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. ఒక సైడ్ బ్లాక్ ఉంది, మిగతా సైడ్ ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుందో అది చూస్తాము. యాక్చువల్గా మీరు ఐయుఐకి వెళ్ళొచ్చు అండి. ఎందుకంటే బేసికల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఇప్పుడు ఏజ్ అనేది ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది మీకు. సో ఏజ్ అడ్వాన్స్ అయినప్పటికీ ఐయుఐ బెటర్ సక్సెస్ ఇస్తుంది అనమాట. సో ఐయుఐ ఒక 2 cycles ట్రై చేసి చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఎగ్ బాగున్న సైడ్ ట్యూబ్లో రిలీజ్ అవుతుందో దాన్ని చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా ప్రీవియస్ సెక్షన్ అయింది కదా, ఈ అడేషన్స్ వల్ల కూడా ట్యూబ్ బ్లాక్ అయి ఉంటుంది. కానీ అది మేజర్గా కన్సర్న్ లేదు ప్రస్తుతానికి. ఇంకొక ట్యూబ్తో కూడా సక్సెస్ బెటర్గానే ఉంటుంది. ట్రై చేయొచ్చు 2 cycles ఐయుఐతో. రైట్. రాజశేఖర్ గారు ఉన్నారు ఘట్కేసర్ నుంచి కాలర్. రాజశేఖర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మ్యారేజ్ అయితే 10 months అవుతుంది మేడం మాకు. యాక్చువల్లీ మా మిస్సెస్ కి డేట్ ఎవ్రీ ఫస్ట్కి వస్తుంది మేడం. అయితే ఈ మంత్ డేట్ రాలేదు మేడం. డేట్ రాలేదు. అయితే 2 days బ్యాక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాము. రిపోర్టు ఏం రాలేదు మేడం. అయితే తనకు కడుపులో పెయిన్ వస్తుంది అంటుంది. ప్రాబ్లం అవుతుంది. నిన్న ప్రాబ్లం రాదు మేడం. మరి కన్ఫర్మ్ అయితే కాలేదు మేడం మరి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి. సో ప్రతి నెల యాక్చువల్గా కరెక్ట్ వచ్చినా ఒక నెల అట్లా వచ్చితే నో ప్రాబ్లం. ఒక 1 monthకి పీరియడ్ డిలే అయింది, ప్రెగ్నెన్సీ లేకపోయినా 1 month డిలే అయినా నో ఇష్యూస్ అండి. ఇదే మరీ రిపీట్ అయితే దాన్ని కన్సర్న్ చేసుకోవాలి. సో డెఫినెట్గా రీసెంట్గా మ్యారీడ్ కాబట్టి యూ కెన్ ట్రై న్యాచురలీ ఇంకొక 6 months చూసి చేయొచ్చు. ఎందుకంటే దాని పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి ఫర్టైల్ పీరియడ్లో ట్రై చేసినట్లయితే మిడ్ సైకిల్ పీరియడ్ అయిన మధ్యలో అరౌండ్ 10 to 20 days ఆఫ్ ది సైకిల్లో ఆల్టర్నేట్ డేస్ ట్రై చేసినట్లయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యూ ట్రై అనదర్ 6 months. ఇంకా రాకపోతే ఫర్దర్ ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయొచ్చు. రైట్. అనంతపూర్ నుంచి మరో కాలర్ వీణా గారు ఉన్నారు. వీణా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా డాక్టర్ గారు వింటున్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నా ఏజ్ ఇప్పుడు 34 మేడం. మా హస్బెండ్ 39 మేడం. 3 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. 3 months నుంచి చూపించుకుంటున్నాం మేడం హాస్పిటల్లో. మేడం అయితే బాగానే ఉందమ్మా, ఇద్దరికి న్యాచురల్ గానే చేద్దాం అని అంటున్నారు మేడం. కానీ అలా 14th day అలా రమ్మంటారు కదా మేడం, అప్పుడు ఎక్సైజ్ కొంచెం పెరగడం లేదు అన్నారు మేడం. నేను ఐయుఐకి వెళ్ళాలా ఇట్లా న్యాచురల్ దానికి వెయిట్ చేయాలి? ఎంతవరకు ఎగ్ సైజ్ పెరుగుతుంది డే 14లో? మేడం
1.3 into 1.4 అన్నారు మేడం. సో ఎగ్ గ్రోత్ టైంకి పెరగట్లేదు, కొంచెం డిలే ఉంది. కుదిరితే ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ సైకిల్లో. చూడండి ఒకసారి ఫర్దర్గా, ట్యూబ్స్ అన్నీ బాగుంది. ఎగ్ గ్రోత్ సరిగ్గా రావాలి, ఎగ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 18 అబవ్ వస్తే ఇట్స్ అ బెటర్ అనమాట. దాని తర్వాత ఏజ్ కొంచెం ఉంది కాబట్టి న్యాచురల్గానే ఐయుఐ కన్నా వెళ్ళే చాయిస్ బెటర్ అండి. ఇప్పుడు 1.3 ఉంది, 1.8 రావాలంటే అంటే మెడిసిన్ వల్ల అవుతుంది. ఓకే, వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్తే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ట్రీట్మెంట్, అబౌట్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు రావట్లేదు అది కరెక్షన్ చేస్తాం. ఓకే, అలాగే ఈ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఎప్పుడు అవసరం పడుతుంది, దాని ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటారు? ఐయుఐ ఎన్ని సర్కిల్స్ చేసుకోవచ్చు? సో ఐయుఐ అనేది ఆల్మోస్ట్ న్యాచురల్ సైకిల్ లాగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఎగ్జాక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనము స్పర్మ్స్ హస్బెండ్వి తీసుకొని గర్భసంచిలోకి పెడతాం. సేమ్ దాని రిజల్ట్ కూడా 2 వీక్స్ ఆఫ్టర్ ది ఐయుఐ అనేది తెలుస్తుంది అనమాట. ఐయుఐ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రాసెస్. ఐవీఎఫ్ అనేది చాలా అడ్వాన్స్ ప్రాసెస్, ఎందుకంటే మనం ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ తీసి కలిపి బేబీని తయారు చేస్తాం ల్యాబ్లో. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారనమాట. సో దీని ప్రకారంగా మనకి చాలా వరకు బాలేని ఎగ్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. స్పర్మ్స్ బెటర్గా సెలెక్షన్ చేసుకునే చాయిస్ ఉంటుంది. తర్వాత బేబీస్ వచ్చాక కూడా ఎంతవరకు పెరుగుతున్నాయి అనేది ఐడియా వస్తుంది అనమాట, ఎట్లా ఉన్నాయి ఎగ్స్ క్వాలిటీ. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా వాళ్ళది తెలుస్తుంది కాబట్టి ఐవీఎఫ్ అనేది చాలా బెటర్ సక్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇండికేటెడ్ కేసెస్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, ప్లస్ ఆల్రెడీ 3-4 సైకిల్స్ ఐయుఐ ట్రై చేసి సివియర్గా కణాలు తక్కువ ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్గా అడినోమయాసిస్, చాలా అడినోమయాసిస్, ఎక్టోపిక్ ఛాన్సెస్ దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. అకార్డింగ్ టు ది పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకి ఎంతవరకు దేంట్లో సక్సెస్ ఉంటుందో వాళ్ళని క్లారిఫై చేసుకొని మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. రైట్, రవీందర్ ఉన్నారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి. రవీందర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రవీందర్. మాకు మ్యారేజ్ 10 years అయింది మేడం. మ్యారేజ్ అయిన 1 yearకి ప్రెగ్నెంట్ అయింది న్యాచురల్గా, బట్ విత్ ఇన్ ఫస్ట్ వీక్లోనే అబౌట్ అయిపోయింది. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెంట్ అయింది. 7 monthsలో వాటర్ బ్రోక్ అయిపోయి సగంలోనే అక్కడ అయిపోయింది మేడం. మళ్ళీ 3rd time కూడా న్యాచురల్ కన్సీవ్ అయింది. బేబీ ప్రీటర్మ్ డెలివరీ చేశారు, బట్ ఒక 15 days తర్వాత లంగ్స్ డెవలప్ కాలేదని చెప్పేసి బేబీ డెత్ అయిపోయింది. అది అయిపోయి 2016లో జరిగింది మేడం. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము, కన్సీవ్ కాలేదు ఇప్పటి వరకు. సో మీ సజెషన్ ఏంటి మేడం, ఐయుఐ చేయించుకోమంటారా, ఐవీఎఫ్ చేయించుకోమంటారా? ఏజ్ సార్? నాది వచ్చేసి 39, తనది వచ్చేసి 32. ఓకే ఓకే, న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కానీ ఏదో అబ్స్టెటిక్ కండిషన్స్ వల్ల అవి టర్మినేట్ అయిపోయాయి. సో డెఫినెట్గా మీరు ఒకసారి సెమెన్ టెస్ట్ చూసుకొని ట్యూబ్స్ బాగుంటే ఒక 2 cycles ఐయుఐ ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఇంకా రాలేదు అన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. సో ఈ ఐవీఎఫ్ అనేటిది ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ ఐయుఐ అయిపోయినాకనే ఐవీఎఫ్ చేసుకోవాలి, అదేం రూల్ కాదండి. డైరెక్ట్ ఐవీఎఫ్కి కూడా వెళ్ళొచ్చు. బెటర్ ఇండికేటెడ్ కేసెస్కి డైరెక్ట్ ఐవీఎఫ్ చేస్తే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఉండదు. అండ్ డెఫినెట్గా ఐయుఐ ఇండికేటెడ్ బాగుంది, అన్నీ బాగున్నప్పుడే ఐయుఐ సజెస్ట్ చేస్తాము. లేదంటే కణాలు తక్కువ ఉండి ట్యూబ్స్ బాగాలేనప్పుడు ఊరికి ఐయుఐ చేసినా కూడా మనకు సక్సెస్ రాదు. సో డెఫినెట్గా డైరెక్ట్ ఐవీఎఫ్ కూడా సజెస్ట్ చేస్తాం, డిపెండ్స్ అపాన్ ది స్పర్మ్ పారామీటర్స్. రైట్, స్వరూప ఉన్నారు మరో కాలర్ మంచిర్యాల నుంచి. స్వరూప గారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అదే ఇట్లా మ్యాచ్డ్ కాలేదు, మెచ్యూర్ అవ్వలేదు అంటే ఏజ్ ఎంతమ్మా? 32 సంవత్సరాలు. ఓకే, అయితే హాస్పిటల్లో పోతే ఇట్లా గర్భసంచి అన్ని మంచిగా ఉన్నాయి కానీ చిన్నగా ఉంది గర్భసంచి, పెట్టే అవకాశం అయితే పెట్టించుకోవచ్చు అని చెప్తుంది. కాదమ్మా, డాక్టర్ గారు ఏదైనా పెట్టించుకోవాలంటే అయితే పెడతామన్నారు కదా, అది ఏంటి అని అడుగుతున్నా. గర్భసంచి అంటే తీసి ఇంకోటి ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏజ్ 32 ఇంకా రాలేదంటే కొన్ని హార్మోన్ టెస్ట్ చేయాలి మా. హార్మోన్ టెస్ట్ చేసి ఫస్ట్ గర్భసంచి లేకపోయినా అండాశయాలు ఉన్నాయా, ఓవరీస్ ఉన్నాయా అని చూసుకోవాలి.
ఓవరీస్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రీసెంట్గా వచ్చింది అండ్ ఇట్ ఈస్ మోర్ ఇంకా ట్రయల్లో ఉంది. యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ దాని సక్సెస్ రేట్ కూడా చాలా మన ఇండియాలో అయితే అట్లీస్ట్ 2 అయినాయి. సో ఇట్ డిపెండ్స్ ఎక్కడ చేసుకుంటున్నారో యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ అండ్ రెసిపియన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మీరు యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్కి ఇండికేటెడా లేదా అనేది ఫస్ట్ ఎక్కడైనా చూపించుకొని హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా సక్సెస్ ఎంత ఉందో అనేది చూసుకొని ముందుకెళ్ళండి. రైట్. వనపర్తి నుంచి మరో కాలర్ సునీత గారు ఉన్నారు. సునీత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి మా డాక్టర్ గారితో. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు 7 months పాప పుట్టింది, చనిపోయింది మేడం. నాకు ఎందుకు అట్లా చనిపోయిందో తెలియదు మేడం. బట్ మళ్ళీ పోయింది, ఆపరేషన్ చేసి తీసింది మేడం. బట్ నాకు 1.5 year మేడం చనిపోయి. నాకు ఇంతవరకు మళ్ళీ కన్సీవ్ కావట్లేదు మేడం. ఓకే ఓకే ఓకే. సో పీరియడ్ సరిగ్గా వస్తుందా మీకు? వస్తుంది మేడం, కానీ 28 days వస్తుంది. 1 day అవుతా మేడం, అంతే. ఇంకా మళ్ళీ ఎక్కువ కాలేదు. సో యూజువల్గా ఒకసారి మీరు వస్తే 3D స్కాన్లో యూట్రైన్ క్యావిటీ ఎట్లా ఉంది, హిస్ట్రోస్కోపీ కెమెరా పెట్టి చూసి అసలు గర్భసంచి ఏమైనా అతుకులు ఉన్నాయా, బ్లీడింగ్ తక్కువ అవుతుంది కదా, అది కూడా రీజన్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేసి. సో దానికి ఏంటి రీజన్, థిన్ ఎండోమెట్రియం అంటారనమాట. సో థిన్ ఎండోమెట్రియంకి మీకు ఎందుకు థిన్ ఎండోమెట్రియం అవుతుంది, దానికి రీజన్ కనుక్కొని దాన్ని కరెక్షన్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈరోజు అంటే 2-3 కాలర్స్ చెప్పారు ఆల్రెడీ కన్సీవ్ అయ్యి 2-3 times అబార్ట్ అయిపోయింది అని చెప్పేసి. రికరెంట్గా ఇలా ఎందుకు జరుగుతుందంటారు డాక్టర్ గారు? ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా యూజువల్గా 2nd trimester అంటే ఆఫ్టర్ 3rd month అబార్ట్ అయింది కాబట్టి అది టోటలీ అబౌట్ ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్ అనమాట. అదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్లనైనా వేరే దేని రీజన్ వల్ల అయినా లీకింగ్ అయ్యేసి అంటే నేను ముందే పోయేసి డెలివరీ అయింది. కానీ రిపీటెడ్ అబార్షన్ అనేది వేరు. విత్ ఇన్ 3 months ఫస్ట్ 3 months లోపే ప్రెగ్నెన్సీ పోయినట్లయితే దాని ఇవాల్యుయేషన్ వేరేగా ఉంటుంది. కానీ 3rd month తర్వాత ప్రెగ్నెన్సీ పోయినప్పుడు డెఫినెట్గా 2nd pregnancy వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ వేరే అదర్ కాజెస్. బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే పోయినాయి అన్నప్పుడు దానికి ఇవాల్యుయేషన్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళేసి ఐవీఎఫ్ ద్వారా వెళ్తే వాళ్ళకి సక్సెస్ బెటర్ ఉంటుంది. అలాగే మెయిల్ విషయానికి వస్తే మెయిల్లో ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, రీజన్స్ ఏంటంటారు, ఎంత పర్సంటేజ్ ఉంటుంది? సో ఐ టోల్డ్ యూ అబౌట్ 30 to 40 ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచింగ్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇన్ఫర్టిలిటీ ఈస్ రీచింగ్ ఈక్వల్లీ నౌ. And basically it's because of the stress and lifestyle modifications. కానీ ఒకటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మేల్స్లో కరెక్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకొని వేరే అలవాట్లు మానుకున్నట్లయితే అట్లీస్ట్ 3-4 monthsలో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది సెమెన్ అనాలిసిస్ ఉంటుంది. సో డెఫినెట్గా సక్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. కానీ ఒక లెవెల్ ఆఫ్ ఫాల్ వచ్చాక ఇంప్రూవ్మెంట్ అనేది చాలా డిఫికల్ట్. సో ఆ లెవెల్ వచ్చింది అన్నప్పుడు మనం దాని నుంచే ట్రై చేసుకోవాలి. లేదంటే మళ్ళీ రిపీట్ చేసి 6 months వెయిట్ చేస్తే ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు వెయిట్ చేయాలి, ఎవరు వెయిట్ చేయొద్దు, డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ టు పేషెంట్. సో డెఫినెట్గా కొన్ని యాంటాక్సిడెంట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వాటర్ తీసుకున్నట్లయితే బెటర్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది అంటే 30 తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్న 35 కిడ్స్ కోసం చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళు అంటే ఎంత త్వరగా ట్రై చేస్తే అంత మంచిదని మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ కాకుండా 2-3 years వెయిట్ చేసే వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళడం మంచిది అంటారు. వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది? సో డిలే వల్ల ఐవీఎఫ్ అనేది ఏమి ఉండదండి. అంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్. ఇట్స్ బికాజ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఆడ్ టైమింగ్స్, వాళ్ళ నైట్ షిఫ్ట్స్, సో మెనీ other chances are there that we are delaying it, and that is it's getting delayed. సో వాళ్ళకి రైట్ టైం ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ అందించి ఒక 2 cycles చూసి ఇంకా రావట్లేదు అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్దర్ అడ్వాన్స్డ్. ఓకే. అంటే ఏజ్ ఫ్యాక్టర్ చాలా డెఫినెట్గా ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం లేట్గా కనుక సెటిల్ అయ్యాక చూసుకున్నాం దెన్ ఐ థింక్ ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో అట్లాంటి ఆలోచన చేసేవాళ్ళు డెఫినెట్గా ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలి, వెదర్ మేము ముందుకి డిలే చేయొచ్చా లేదా దిస్ ఇస్ ద అడ్వాన్స్ టైం. ఎందుకంటే అందరిలో ఒకే రకంగా ఎగ్ నంబర్స్ ఉండవు. సో డిపెండ్స్. సో మోర్ దెన్ 35 ఐ విల్ నెవర్ సజెస్ట్ టు డిలే ప్రెగ్నెన్సీ. బిఫోర్ 35 వాళ్ళు ఒక కౌన్సిలింగ్లో, ఒక స్కానింగ్, సెమెన్ అనాలిసిస్లో వీ విల్ నో వెదర్ దే కెన్ వెయిట్ 1 or 2 months or not. రైట్ డాక్టర్ గారు, సంతానలేమికి అసలు కారణాలు ఏంటి, రీజన్ ఏ సమస్యల వల్ల సంతానలేమి కలుగుతుంది, అలాగే ఇన్ఫర్టిలిటీకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం